ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని సజీవంగా ప్రవేశపెట్టినందుకు తన నూతన వాత్సల్యంతో మనల్ని కాపాడతాడు. ఆయన కాపాడే దేవుడు కనుక ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానంలోనికి వెళ్దాం. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం ఈ సమయంలో ఎలా ఉందో, నీ హృదయం విరిగిపోయిన స్థితిలో ఉందా, చెదిరిపోయిన స్థితిలో ఉందా, గాయపడిన స్థితిలో ఉందా, ఎలాంటి స్థితిలో ఉంది? ఏ స్థితిలో ఉందని దేవుడు నిన్ను చూస్తున్నాడో అదే గాయపడిన ఆ హృదయం కలిగినటువంటి నిన్ను ఆయన చూస్తున్న రీతినే ఆయన దానిని కట్టువాడు కూడా. ఆయన దానిని పునరుద్ధరించగలడు. ఆ గాయములు కట్టువాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ప్రేమ కలిగిన దేవుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ కీర్తనకారులు 147వ కీర్తనను దేవునికి స్తుతిస్తూ రాస్తున్నటువంటి ఈ కీర్తన ఎంతో అద్భుతమైన కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయవాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఈ మాటలు మనకు ఎంతో ఆదరణ కలిగించేవి. అవును, మనము ఆయనను స్తుతించాలి. స్తుతించడం ఒప్పిదం, స్తుతించడం ఎంతో మంచిది. మనము అనుదినము అన్నిసార్లు కూడా ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చేయడం ఇది దేవుని చిత్తము అని పౌలు గారు కూడా చెప్తున్నారు కదా. ఆ విధంగా మనం స్తుతించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రతి విషయంలో కూడా, అంటే చెదిరిన గుండె ఉన్న సమయంలో కూడా మనం ఆయనను స్తుతించాలి. గాయపడిన హృదయం ఉన్న కూడా మనము స్తుతించాలి. దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన హృదయములు నీకు ఎంతో ఇష్టమైనవి కనుక మా హృదయాలను చూడు ప్రభా అని 51వ కీర్తనలో దావీదు పాడినటువంటి ఆ గొప్ప కీర్తన, ఆ గొప్ప పాట తన యొక్క జీవితంలో తన పాపమును ఒప్పుకుంటూ తన యొక్క హృదయమును దేవుని సన్నిధిలో మరి కుమ్మరిస్తూ అతడు చేసినటువంటి ఆ ప్రార్థనతో కూడినటువంటి కీర్తన అది 51వ కీర్తన. అందుకే అతడు అడుగుతున్నాడు, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా కలిగించుము అని ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు కదా. అందుకే విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యం చేయవు అని చెప్తున్నాడు. ఎందుకంటే అతని హృదయం విరవబడింది. అతని హృదయంలో భయంకరమైన పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపము మన హృదయంలో ఒక్కొక్కసారి మన హృదయాన్ని చాలా గాయపరుస్తుంది. పశ్చాత్తాపం మన హృదయాన్ని విరిచివేస్తుంది. అయితే దేవుడు మనల్ని తిరిగి పునరుద్ధరించే దేవుడు కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో కూడా మనము అనేక మంది భక్తులను చూస్తాము. విరిగిపోయిన హృదయంతో, ఎన్నోసార్లు విరిగిపోయిన హృదయంతో అబ్రహాము మొరపెట్టాడు, ప్రభువా నాకు ఏమిస్తేనేమి, ఇంత ఆస్తి ఉంటే ఏమి, నాకు సంతానం లేదు అని అతడు బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చి ఒక చక్కటి వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. అదేవిధంగా మరి యాకోబు ఎంత విరిగిపోయిన హృదయంతో ఉన్నాడు అంటే చివరిలో కూడా అతడు మాట్లాడే మాటలు, నేను ఎంతో బ్రతికాను కానీ నేను బ్రతుకున్న దినములు చాలా కొద్దిగాను దుఃఖకరంగాను ఉన్నాయని చెప్తాడు. అంటే అతని జీవితంలో అతనికి ఎంత పశ్చాత్తాపం ఉందో, తను ఎంతగానో తన అన్నను మోసగించాడు. మరి తన కుమారుణ్ణి ఎన్నో రోజుల పాటు కుమారుణ్ణి కనిపించక యోసేపు గురించి ఎంత దుఃఖించాడు. ఇలాంటి ఎన్నో సమస్యలతో మన హృదయాలు కృంగిపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి, నలిగిపోతూ ఉంటాయి. అయితే దేవుడు మన హృదయాలను చూసే దేవుడు. యోసేపు ఎంతగా కృంగిపోయాడో, అతడు చెరసాలలో వేయబడ్డాడు అనవసరంగా. తను చేయని తప్పిదాన్ని బట్టి, చేయని నేరాన్ని బట్టి అతడు అక్కడ చెరసాలలో మగ్గిపోతూ కూడా అతడు ఎంత కృంగిపోయినా కూడా దేవుని పైన
విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూశాడు. అందుకే దేవుడు అతని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక తగిన సమయంలో అతన్ని హెచ్చించడం జరిగింది. ఏలియా మనసు కూడా కృంగిపోయింది. ఎంత భక్తుడు, ఎంత ప్రవక్త అయినా కూడా అతడు ఒక్క నిమిషంలో అపవాది చేత ఎంతగా కృంగదీయబడ్డాడు అంటే, ఒక్క మాట, యెజబెలు అన్న ఒక్క మాట, నిన్ను చంపేస్తాను అని చెప్పేసరికి అతడు ఎంత భయపడ్డాడంటే అక్కడి నుంచి ఎంతగా పారిపోయాడు. భయపడిపోయి ఎక్కడో దాక్కున్నట్లుగా ఉండిపోయాడు. అయితే దేవుడు ఎంత కరుణామయుడంటే అతన్ని లేవనెత్తాడు, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చాడు. అసలు దేవుడు ఎందుకు నువ్వు ఇలా పారిపోతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు ఇలా చేయడానికి నీకు కొంచెమైనా అంటే నా పైన నమ్మకం లేదా, విశ్వాసం లేదా, ఈ మాటలు ఆయన ఏమీ అనలేదు. కానీ కేవలము ఆయన చేయవలసిన పనులను, ఆయన చేయవలసినటువంటి తన ముందు ఉన్నటువంటి ఆ గొప్ప పని, ప్రాజెక్ట్, తన యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది చేయడం కొరకు అతనికి దిశా నిర్దేశనం చేసి పంపించడం జరిగింది. దేవుడు చాలా ప్రేమ గలవాడు. మరి ఆయన అతని మీద కోపపడలేదు. నూతన నిబంధనలో కూడా మరి శిష్యులు కూడా ఎంతగానో కృంగిపోయారు. ప్రభు చనిపోయిన తర్వాత ఆయన పునరుత్థానుడయ్యాడని తెలిసి కూడా వారు ఏమాత్రము ధైర్యం తెచ్చుకోలేకపోయారు. ఆయన తానుగా స్వయంగా వచ్చి కనిపించి మాట్లాడినా కూడా వారు ఒక భయంలో ఉండిపోయారు. కానీ దేవుడు వారిని లేవనెత్తాడు, వారికి ధైర్యం ఇచ్చాడు. వారిని దర్శిస్తూ అనేక మార్లు దర్శిస్తూ వారిని ధైర్యంతో నింపాడు. మరి ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడైతే కలిగిందో వాళ్ళు ఇంకా ధైర్యం తెచ్చుకొని ఆ తర్వాత ఎంతో బలమైన రీతిగా దేవుని వాక్యంను ప్రకటిస్తూ దేవుని కొరకు జీవించడం జరిగింది. దేవుడు మనల్ని, మన హృదయాలను చూస్తున్నాడు. మన హృదయము ఏ నిమిషంలో విరిగిపోయిందో ఆయన చూసి అక్కడే ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు. ఎంతోమంది ఈ కాలంలో కొంతమంది స్నేహితులతో విడిపోవడం, ఒక విధమైన కృంగుదల, మరి ఫ్రెండ్స్తో విడిపోవడం, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్తో విడిపోవడం, భార్యాభర్తలు కలతలతో, భయంకరమైన కలతలతో విడిపోవడం, ఇంకా అనేక రీతిలుగా కృంగిన మనసు కలిగి ఉంటారు. ఆత్మీయులను కోల్పోయినటువంటి వారు ఎంతోమంది అనేక విషయాలను బట్టి, ఉద్యోగం సరిగా లేక, అనేక సమస్యలతో ఉంటూ, ఎన్నో బాధలతో, దుఃఖాలతో, వేదనలతో వారు ఒక కృంగుదలలో ఉన్నప్పుడు నీ విరిగిన హృదయంతో నీవు ఎంతగా విరిగిన హృదయంతో ఉన్నావో దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నీ కన్నీళ్లను చూస్తున్నాడు. ఎవరు గమనించలేదు అని మనం ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాము. ఒక చివరిలో కూర్చుని ఎంతగానో ఆ మందిరంలో చేరినప్పటికీ కూడా దుఃఖంతో మన కన్నీళ్లను తుడుచుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటాం. మరి మన ప్రార్థనలు ఆయన, మనం ఎంతో నెమ్మదిగా చేసే ఆ ప్రార్థనలు కూడా ఆయన వింటూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ నొప్పి, ఆ బాధ, వేదన సమస్తం కూడా నువ్వు ఒంటరిగా భరిస్తూ ఉన్నావేమో, కానీ దేవుడు మాత్రం నీతోనే ఉన్నాడు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ ప్రార్థనలు వింటున్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన ప్రేమ నిన్ను విడిచిపోలేదు. ఆయన హృదయాలను బాగు చేసేవాడు, గాయములను కట్టువాడు. కాబట్టి ఈ దినాన మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మనతో ఉన్నాడు అనే ఒక ధైర్యంతో ఉందాం. ఎందుకంటే దేవుడు తప్పకుండా మనల్ని పునరుద్ధరిస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు. రాత్రి అంతా దుఃఖం ఉన్నా కూడా ఉదయానికి మనము సంతోషంగా ఉండగలుగుతాము. ఒకవేళ ఆ బాగు చేయడం అనేది కొంత సమయం తీసుకోవచ్చు, కానీ దేవునికి తెలుసు ఏ విధంగా నీ నొప్పిని తీసివేయాలో, ఏ విధంగా దానిని నశింపజేయాలో దేవునికి తెలుసు. కాబట్టి నీకున్నటువంటి ఆ నిరీక్షణను కోల్పోవద్దు. నీ కథ అయిపోలేదు, నీ పరిస్థితి అయిపోలేదు, నీ జీవితం అయిపోలేదు. ఎప్పుడు కూడా అలాంటి కృంగుదలలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడు.
ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. మన జీవితాల్లోనికి వెలుగు తప్పకుండా వస్తుంది. వాక్యం చదివి దాని ద్వారా మనం ధైర్యం పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఏదో ఒక వాక్యం ద్వారా, ఏదో ఒక పాట ద్వారా, ఏదో ఒక పరిస్థితిలో దేవుడు నిన్ను నెమ్మదిపరుస్తాడు, శాంతినిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. కాబట్టి ధైర్యంగా ఉండడానికి దేవుడు మనకందరికీ కూడా కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వందనములు, స్తోత్రం నాయన. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా ప్రభా, మేము ఏమాత్రము కూడా నాయన నిర్లక్ష్యం కాకుండా, నిర్లక్ష్యం చూపించకుండా నీ సన్నిధిలో నిత్యము సమయం గడుపుటకు మాకు సహాయం చేయండి ప్రభా. నాయన, మా ప్రార్థనలు నీ సన్నిధిలో చేరుతున్నాయి. మేము నమ్ముతూ నిన్ను విశ్వసించడానికి, నీ పైన ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా, నువ్వు తప్పక మాకు తోడుగా ఉన్నావు. మా కన్నీళ్ళని చూస్తున్నావు, మా కష్టాన్ని చూస్తున్నావు, మా దుఃఖాన్ని చూస్తున్నావు ప్రభా. మా తండ్రి దేవా, మా ప్రతి పరిస్థితిని నీ మెరుగుదవు. మా హృదయములన్నీ కూడా నీ ఎదుట తెరిచిన పుస్తకంలాగా ఉన్నాయి తండ్రి. మా ప్రభా, మేము ఎంతో దుఃఖంతో, ఎవరో చూస్తున్నారేమో మమ్మల్ని, మా దుఃఖాన్ని చూస్తున్నారని ఎంతో దుఃఖంతో నాయనా ప్రభా మేము చాటుగా ఏడుస్తున్నామేమో, కానీ నీవైతే మా దుఃఖాన్ని చూస్తున్నావు, మా కన్నీళ్ళని చూస్తున్నావు ప్రభా. మా తండ్రి, మాకున్న బాధను, వేదనను చూస్తున్నావు ప్రభా. మా హృదయంలో ఉన్న ఒంటరితనం నీ వెరుగుదు. మా హృదయంలో ఉన్న భయంకరమైన ఆ మోసమును, ఏ మోసాన్ని అయితే మేము భరించామో ఆ మోసం గురించి మేము ఎంత దుఃఖిస్తున్నామో ఆ దుఃఖం నీ వెరుగుదు తండ్రి ప్రభా. ప్రతి పరిస్థితి కూడా నీ వెరుగుదు. ఎందుకంటే నీవు కూడా అలాంటి భయంకరమైన వేదనను ఈ లోకంలో మానవుడిగా అనుభవించావు కదా. కాబట్టి తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నావు, మా పక్షంగా నీవు ఉన్నావు, మాతో ఉన్నావు, మా పక్కనే ఉన్నావు. ఆ విషయాన్ని మేము గమనించి గ్రహించి ప్రభా, మరి ఒక నిరీక్షణ కలిగి తండ్రి, తప్పకుండా మా పరిస్థితులు బాగవుతాయి, మా హృదయం తిరిగి కట్టబడుతుంది, మా గాయములు కట్టబడతాయి, మేము తిరిగి పునరుద్ధరించబడతాము, సంతోషంగా నీతో గడపగలుగుతామన్న ఒక గొప్ప నిరీక్షణను మేము కలిగి తండ్రి, నీ కొరకు వేచి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరైతేనైనా భయంకరమైన వేదన కలిగి ఉన్నారో తండ్రి, అవమానాలు పడుతూ, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఎంతో వేదన పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తండి. మా తండ్రి దేవా, కృపతో కనికరించండి. మా నాయన ప్రభా, మరి ఎంతోమంది ప్రభా, మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతగానో కృంగిపోతూ తండ్రి, పార్ట్నర్స్ విడిపోయి తండ్రి, ఎన్నో సమస్యలు ప్రభా, భయంకరమైన సమస్యలు ఈ లోకంలో ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ జీవితాలలో అవమానాలకు గురవుతున్నారు ప్రభా. ఇంట్లోనైనా కలతలతో, కుటుంబంలో సమస్యలతో ప్రభా, మనస్పర్ధలతో, దుఃఖకర పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభా. వృద్ధులైతే తండ్రి, తమను పట్టించుకొని పిల్లల గురించి దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నారు నాయన. అనాథలుగా ఉన్నవారు అనేకులు తండ్రి, ఎవరు లేరని ఎంతగా బాధపడుతున్నారో. చిన్న బిడ్డలు, వృద్ధులు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఎంతమంది నాయన ఎన్ని సమస్యలతో ఉన్నారో ప్రభా. మా తండ్రి, అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు మా ప్రభా ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు. ఆత్మీయులను కోల్పోయి కుటుంబంలోనైనా ఒంటరితనంతో దుఃఖపడుతున్నటువంటి వారు, భార్యలను కోల్పోయిన భర్తలు, భర్తలను కోల్పోయిన భార్యలు ప్రభా, ఎన్నో సమస్యలు, ఆస్తులను కోల్పోయిన వాళ్ళు, ఎన్నో పరిస్థితులు తండ్రి. మా ప్రభా, ప్రతి పరిస్థితిని నీ వెరిగి ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ కష్టం ఉన్నదో మీరు ఎరుగుదురు కనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా కృంగుదలలో ఉన్నారు నాన్న, వారిని కూడా మీరు స్వస్థపరిచి లేవనెత్తండి. మా తండ్రి దేవా, వివాహ ప్రయత్నముల గురించి ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నా కానీ వివాహాలు కుదరలేదని దుఃఖంతో ఉన్నారు ప్రభా. వాళ్ళని మీరు కనికరించండి. సంతానం కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ప్రభా నీ వైపు చూస్తున్నారు ప్రభా అనేక మంది. వాళ్ళని మీరు దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, ప్రతి ఉద్యోగాలు లేకున్నటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి ప్రభా, విరిగిపోయిన ప్రతి హృదయాన్ని కూడా నాయన మీరు తిరిగి బాగు చేసి తండ్రి, నలిగిన హృదయాలను మీరు బాగు చేసి నాయన ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఏ కొరత ఎవరికి లేకుండా కాపాడండి ఓ ప్రభా. ఒకవేళ సమయం కావాలేమో, ఏ అనారోగ్యమైనా, అది శారీరక అనారోగ్యమైనా,
మానసిక అనారోగ్యమైన అది ప్రభా మరి బాగా కావడానికి కొంత టైం పట్టవచ్చు, కానీ అంతవరకు కూడా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా కాపాడే దేవుడు మీరే ప్రభా. భయంకరమైన డిప్రెషన్లోనికి ఎవరు కూడా వెళ్లకుండా కాపాడమని వేడుకొంచున్నాం. మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. వారి హృదయాలలోనైనా మనోనేత్రాలను వెలిగించి నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, నిన్ను తెలుసుకోవాలి నాయన, ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే వారిలో ఉండాలి మా ప్రభా. ఎంతమంది నాయన వ్యసనములకు గురై నీకు దూరంగా ఉంటున్నారు నాయన, వాళ్ళను కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. పిల్లల గురించి ఎంతమంది తల్లిదండ్రులు కృంగిపోతున్నారో మా తండ్రి దేవా, మరి రక్షణ గురించి ఎంతగానో బాధపడుతూ వేదన పడుతూ పిల్లల మార్పు గురించి ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు, అలాగే తల్లిదండ్రుల గురించి బాధపడుతున్నటువంటి పిల్లలు, ఎన్నో రకాల సమస్యలు నాయన, ప్రతి సమస్యలో మీరున్నారు. ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి ఇది నమ్మ ప్రభా, ఎంతమంది అయితే నీ సహాయం కొరకు వేచి ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము. స్వస్థత కావాల్సిన వారికి తప్పకుండా మీరు స్వస్థత అనుగ్రహించండి, సంతోషం వారికి అనుగ్రహించండి, కలతలు కలహాలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మరి ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. అదేవిధంగా ప్రభా, మరి ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఆ యుద్ధ వాతావరణంలో తమ యొక్క ప్రియులను కోల్పోయిన వారు, ఎంతోమంది తమ ఆస్తులను కోల్పోయిన వారు ఉన్నారు. వారిని అందరినీ కూడా లేవనెత్తమని పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా దేశంను దీవించి మా దేశం పైన పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా. భయంకరమైన పరిస్థితులను మేము చూస్తున్నాం. క్రైస్తవులపైన అనేక రకాల దాడులు జరుగుతూ ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవా, కృప చూపించమని మరి ప్రభా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. మరి ఈ దినం బర్త్డేలు, వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరిలో కూడా సంతోషము, వారి అవసరతలను తీర్చినైనా కొరత లేని జీవితం దయచేయండి. ఎంతమంది నాయన మరి భయంకరమైన కష్టాల్లో ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తుతున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.